మన ఉన్నతికి చక్కటి బాట వేసిన దివంగతులను మరువరాదని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. రమణపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో కసిరెడ్డి అచ్యుతరామయ్య వర్ధంతిని పురస్కరించుకుని వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ అచ్యుతరామయ్య సేవలు స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు వృద్ధులకు నూతన వస్త్రాలు సమకూర్చడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, బుద్ధరాజు, సత్యనారాయణ రాజు, ప్రసాద్ నాయుడు, ఓం నమ శివాయ, రాజా రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా అనేక రెట్లు ఫలం లభిస్తుంది. దాంట్లో భాగంగానే కసిరెడ్డి అచ్యుతరామయ్య గారి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ రోజున మరి ఇక్కడ ఉన్న పేదవాళ్ళైన ఒంటరి మహిళలకి అందరికీ కూడా వారు వస్త్రదానం చేస్తున్నారు, వస్త్రాలను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఏ విధమైన లోటు లేకుండా భగవంతుడు నిత్యం కూడా వారి ఇంట్లో సిరి సంపదలతోటి వర్ధిల్లేలాగా భగవంతుడి యొక్క మంగళాశాసనాలు ఉంటాయని అంచేతే ఈ రోజుల్లో ఎవరు ఇలాగా దాన ధర్మాలు చేసినా వారందరికీ కూడా చాలా ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని చెప్పేసి పురాణాల్లో కూడా చెప్పబడింది. వీళ్ళందరూ కూడా దాన ధర్మాలు చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ నిర్వహించడానికి కృషి చేసిన మన అడబాల రత్నప్రసాద్ ట్రస్ట్ అడబాల రత్నప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే మన బుద్ధరాజు సత్యనారాయణ గారు, అలాగే నమశివాయ గారు, ఇంకా తదితరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రతిరోజు ఇలాగా ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడ జరిపించడం చాలా విశేషమైన అని చెప్పేసి చెప్తూ అందరికీ కూడా ధనుర్మాస శుభాకాంక్షలు.